హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మళ్ళీ నెయిల్స్ చేయించుకోవడానికి వచ్చాననమాట. ఇప్పుడు బర్త్డే వస్తుంది కదా అండ్ వేల్ స్ట్రిప్కి కూడా పనికొస్తుందని చెప్పేసి అక్రిలిక్ నెయిల్స్ చేయించుకుంటున్నాను ఈసారి. మనం నెయిల్ పాలిష్ మన పైన ఏదైతే వెళ్తామో వేసుకొని అదంతా కూడా వాళ్ళే క్లీన్ చేసేసి ఆ పైన క్యూటికల్స్ దగ్గర ఉన్న డెడ్ స్కిన్ అంతా తీసేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. ఇది మన ఇన్స్పిరేషన్. ఎగ్జాక్ట్లీ అలానే రాదు, మ్యాక్సిమం ట్రై చేస్తారు సేమ్ టు సేమ్ తెప్పియడానికి. రాకపోయినా సరే నేను పెద్దగా ఫీల్ అవ్వను, ఎందుకనంటే మంచి నెయిల్ ఆర్టిస్ట్ దొరకడం చాలా కష్టము అండ్ ఉన్న వాటిల్లో వీళ్ళే బెటర్ కాబట్టి నేను వీళ్ళ దగ్గరకు వచ్చేసి నా ఇన్స్పిరేషన్ చూపిస్తాను. కొంచెం అటు ఇటు అయినా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. అండ్ ఇవి పెట్టేవి ప్లాస్టిక్ అనమాట. అవి మన గోరుకి అతికిస్తారు. మన నెయిల్స్కి తగ్గ షేప్ డిఫరెంట్గా ఉంటాయి. అవి యాడ్ చేస్తారు దానికి. అండ్ యాడ్ చేసిన తర్వాత ఫైలింగ్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇది అటాచ్ చేసిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేయించుకోవచ్చు. నేను పెళ్ళప్పుడు ఆల్మండ్ షేప్ చేయించాను, ఇప్పుడు స్క్వేర్ చేయించుకుంటున్నా. అండ్ మన ఇష్టం వచ్చినట్టు చేయించుకోవచ్చు. అసలు ఎందుకు చేపిస్తారు కృష్ణ ఇదంతా అంటే ఊరికే నెయిల్స్ ప్రజెంటబుల్గా ఉండడానికి కొంతమంది ఇష్టపడి చేయించుకుంటారు. నేను ఇప్పుడు ఎట్లా అకేషన్ ఉంది కదా అని చేయించేసుకున్నాను అనమాట. ఇప్పుడు వస్తుంది అసలు స్టెప్. నేను కావాల్సిన రిక్వైర్డ్ లెంత్లో చూపించేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇది బాగుందా లేదా అని చెప్పి. డిజైన్కి సెట్ అయిపోతుంది అని అనిపించిన తర్వాత ఇంకా నెయిల్స్ మళ్ళీ ఆయనకి ఇచ్చేసా. ఇప్పుడు ఫైల్ చేసేసాడు. ఎంత నొప్పి వచ్చిందో అసలు ఫైలింగ్కి. బరా రాకిస్తారనమాట. అది అయిపోయిన తర్వాత ఈ జెల్ అతికిస్తారు. ఇది అక్రిలిక్ జెల్ అంటారా, నాకు ఐడియా లేదు ఆ పేరు ఏంటో, కానీ ఒక లెవెల్ చేయడానికి మన న్యాచురల్ నెయిల్ లాగా కనిపించడానికి ఇది యూస్ చేస్తారనమాట. ఐ లైక్ దెమ్. బాగా వచ్చినాయి కదా. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకు కావాల్సినట్టు పెయింట్ వేసేసుకోవచ్చు. నేను అడిగినది ఈసారి న్యూట్ కలర్ అడిగాను. ఆ ఫేస్లో నొప్పి చూడండి, నో పెయిన్ నో గెయిన్. అదంతా అయిపోయిన తర్వాత కలర్ ఎక్కువసేపు ఆగడానికి ఈ యూవీ లైట్ దాంట్లో పెట్టేసేయమని చెప్తారు. చేయిని ఒక 30 సెకండ్స్ ఊరికే పెయింట్ వేస్తున్న కొద్దీ దాంట్లో పెట్టాలి. అందుకని అది డిజైన్ వేసేటప్పుడు తీయలేదు. బ్యూటిఫుల్ నెయిల్స్. బేస్ అయితే నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత నేను షూట్ చేయలేదు కదా, ఇది మొత్తం ఫైనల్ డిజైన్ అయిపోయిన తర్వాత నాకు చాలా నచ్చింది. అండ్ ఇందాక ఆ ఫ్రేమ్లో ఉన్నది నా హాంగ్ అనమాట, నా ఫ్రెండ్ అది. అండ్ అయిపోయేసరికి ఇలా కనపడుతుంది. అండ్ ఒక 1 వీక్ తర్వాత ఫోటేజ్ ఇది. అండ్ నెయిల్ కొంచెం ముందుకు పెరిగిన కొద్దీ ఆ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. మనం మాక్సిమం ఒక 1 మంత్ మీద ఒక 5 డేస్ అట్లా వస్తుంది, నెయిల్స్ బాగా కనిపిస్తాయి. ఆ గ్యాప్ ఎక్కువ కనిపించే కొద్దీ మనం వెళ్ళి రీఫిల్ చేసుకోవచ్చు, లేదంటే క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.